Watch full episodes on Jio Hotstar. మీరు నన్ను గెలవలేరు. వావ్ రుద్ర, గ్రేట్ షాట్. పట్టుకోండి, ఎవరైనా పట్టుకోండి. ఇది చాలా క్యూట్ గా ఉంది కదా. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నన్ను ఎంత దూరం పరిగెత్తిస్తావు? ఇలా చూడు, నేను నిన్ను వదిలిపెట్టను. నువ్వు ఎంత దూరం పరిగెత్తినా సరే నేను నిన్ను వదిలిపెట్టను. నన్ను చూసి నవ్వుతున్నావా? ఈ రోజు నేను వదిలిపెట్టను. కాపాడండి, నన్ను చాలా సేపటి నుంచి తను తరుముతున్నాడు. తనని ఆపండి. నువ్వెక్కడేం చేస్తున్నావు? నువ్విక్కడే ఉండు, ఆయన్ని మేము చూసుకుంటాం. జింజు, మీరిద్దరూ తప్పుకోండి, తన సంగతి నేను చూసుకుంటాను. ఇన్నాళ్ళు వదిలేయండి, నాకు ఏదోలా ఉంది. అరే, ఏం చేస్తున్నారు? మీకు చాలా ఆపండి, ఇద్దరు బయటికి రండి. రంగీలా, ఎంత ధైర్యం ఉంటే మా ఫ్రెండ్ ని కొట్టడానికి మీరు ప్రయత్నించుంటారు. సారీ, నీ ఫ్రెండ్ అని నాకు తెలియదు కదా. జిమ్ రంగీలా, కాసేపు మాట్లాడకుండా ఉంటారా? పింకు, నువ్వు చెప్పు, ఏమైంది? రుద్ర, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నేను నా ఫ్రెండ్స్ తో పాటు పిజియన్ మౌంటైన్ కి ట్రెక్కింగ్ చేయడానికి వెళ్ళాను అనమాట. అక్కడున్న ఒక పిజియన్ నీ దగ్గర ఒక మెసేజ్ చెప్పాలని నాతో చెప్పింది. మెసేజా? నాకా? ఏంటా మెసేజ్? పిజియన్ మౌంటైన్ లో ఏదో సమస్య ఉందంట. ఎందుకంటే ఒకవేళ పిగ్నీస్, ఫ్లయింగ్ పిగ్నీస్ పిజియన్ గా ఎగిరిన తర్వాత వాళ్ళు మళ్ళీ పిగ్నీస్ గా మారలేకపోతున్నారట. వాళ్ళు ఎగురుతూ ఉంటే వాళ్ళ రెక్కలకి దెబ్బలు తగులుతుందట. అందువల్ల ఇప్పుడు అక్కడ ఎవ్వరూ ఎగరట్లేదు. అక్కడున్న రాజు, రాణి అందరూ కష్టపడుతున్నారు. నువ్వు సాయం చేయడానికి వస్తావని అందరూ అక్కడ ఎదురు చూస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి. పదండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ నైట్కి మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. రేపు పొద్దున్నే అక్కడికి వెళ్దాం. సరే. త్వరగా నిద్రపోతేనే త్వరగా లేవగలం. ఈలోగా నేను భోజనం సిద్ధం చేస్తాను. రుద్ర, సీ దట్. ఆ చెట్టు ఎలా మెరుస్తోందో చూడు. అందులో చాలా మినుగురు పురుగులు ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. నిజమే, చాలా అందంగా ఉంది. రంగీలా, మీరు భోజనం రెడీ చేయండి, మేము ఇప్పుడే వస్తాం. అరే వా, నువ్వు మ్యాజిక్ సాయంతో భోజనాలు సిద్ధం చేశావు. ఎవరు మాట్లాడేది? నీకేంటి ముఖం ఉంది? అరే, ట్రీ ఎలా మాట్లాడగలుగుతోంది? మాట్లాడగలదు, ట్రీ కూడా మాట్లాడగలదు. కానీ మేము మీలాగా లక్కీ ఏమి కాదు. నువ్వు ఎప్పుడు తలుచుకుంటే భోజనాన్ని రెడీ చేసుకుని తినగలవు. కానీ మేము అలా కాదు, మా భోజనం వచ్చేంత వరకు ఎదురు చూస్తూనే ఉండాలి. మనకి చాలా రోజుల తర్వాత భోజనం దొరికింది. మన పొట్ట నిండిపోయేంతగా తినచ్చు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇంతకీ మీ భోజనం ఎక్కడుంది? నాకు కనిపించడం లేదే. అరే, నన్ను ఏం చేస్తున్నారు? నువ్వే మా భోజనం.
దయచేసి నన్ను వదిలేయండి, నన్ను ఏం చెయ్యొద్దు ప్లీజ్ చాలా రోజుల తర్వాత ఇక్కడికి ఒక మనిషి వచ్చాడు. ఇప్పుడు నిన్ను నేను పట్టుకొని తర్వాత కొద్దిగా నేను తినబోతున్నాను. చాలా దయచేసి నన్ను వదిలేయండి. రుద్రా, రుద్రా త్వరగా రా, వచ్చి నన్ను కాపాడు రుద్రా. అరే ఇది రంగిలా గొంతులా ఉంది. ఏమైంది రంగిలా? ఎందుకు ఇలా గట్టిగా అరుస్తున్నావు? ఎందుకు ఇలా చెట్లు వాలి ఆడుకుంటున్నావు? ఈ చెట్లను చూసావా? అవి నన్ను తినేయబోతున్నాయట. ఇప్పుడు నిన్ను కూడా తినేస్తాయి. రుద్రా భయపడకండి, మేము తినడం ఎవ్వరికీ తెలియదు. నిదానంగా మెల్లగా తింటాం. కానీ మా ఇద్దరికి తెలుసు కదా. రుద్రా నేను ఈ కలర్ఫుల్ గా ఉండే మనిషినే తినబోతున్నాను. ఎందుకంటే ఇతను చేసే భోజనాలే టేస్ట్ గా ఉన్నాయంటే ఇతనెంత టేస్ట్ గా ఉంటాడు. ఆగు, వీడిని నువ్వెలా తింటావు? ముందు నేను చూశాను కాబట్టి వీడిని నేనే తింటాను. ముందుగా చూస్తే నువ్వే తినాలా ఏంటి? సరేలే, నేను ఈ పిల్లాన్ని తింటాను. ఎలా ఉంది? ఏంటి దగ్గరించి మమ్మల్ని తింటారని భయపెడుతున్నారు? మేమేంటి చికెన్ బిర్యానీ లేదంటే మటన్ బిర్యానీయా? రుద్రా బాయ్స్కా ట్రీస్ నార్మల్ క్రియేటో. అరే ఏంటిది? అయితే పింకు చెప్పింది నిజమే అన్నమాట. ఇక్కడ చాలా పెద్ద సమస్య ముంచుందనుకుంటా. ఫ్రెండ్స్, ఈ రోజు రాత్రి మనం చాలా కేర్ఫుల్ గా ఇంకా ఒకటిగా ఉండాలి. ఈ రాత్రికి మనం ఇక్కడే ఉందాం. ఈ మ్యాజికల్ గేజ్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. రాత్రి నా కళలో ఏమొచ్చి తెలుసా? చెట్లు మనల్ని తిన్నట్టు వచ్చింది. అదేంటంటే నాకు కూడా ఇలాంటి కలే వచ్చింది. రుద్ర రా, ఇప్పుడు మనం పిజన్ మౌంటైన్ కి వెళ్దాం. మైరా, వరుణ్, రంగీలా జాగ్రత్తగా ఉండండి. సమస్యలు ఉన్నప్పుడు శత్రు మీద దాడి చేయకుండా నా మీద దాడి చేస్తావు ఏమైరా? అసలు ఎప్పుడు నా మీద నీకన్నా? ఆపండి, వాళ్ళు మన ఫ్రెండ్సే. అనపోనా, వీళ్ళు ఎందుకని మమ్మల్ని అటాక్ చేస్తున్నారు? సారీ రుద్ర, వీళ్ళందరూ నిన్ను చూడలేదు కదా, అందుకే నిన్ను శత్రువు అనుకున్నారు. రా, కింగ్ నీకోసమే వెయిట్ చేస్తున్నారు.
రుద్ర, వెల్కమ్ రుద్ర. నిన్ను మళ్ళీ చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది. మైరా, వరుణ్, రంగీలా ఎలా ఉన్నారు? భోంచేసే టైం అయింది. మీరు చాలా ఆకలితో ఉంటారు. రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. నీకు చాలా విషయాలు చెప్పాలి రుద్ర. వావ్, సో యమ్మీ. నాకు ఏమవుతుందో తెలియట్లేదే. సడన్ గా నాకెందుకు నిద్ర వస్తుంది? నాకేది సరిగ్గా కనిపించడం లేదు. కింగ్, మైరా, వరుణ్. రుద్రాన్ని ఎందుకు తాడుతో కట్టారు? నేను మ్యాజిక్ చేసి ఈ తాడుని తెంపుతాను. మైరా, ఎందుకని ఎప్పుడు నువ్వు నా మీద టార్గెట్ చేస్తావు? ఇది మ్యాజికల్ రోప్, అందుకే మ్యాజిక్ పని చేయలేదు. ఏమయ్యింది? రుద్ర ఇంకా లేవలేదా? ఓ, రుద్రకి ఇంకా మత్తు మందు విడినట్టుగా లేదు, అందుకే నిద్రపోతున్నాడు. చూసారా, లెగనే లేదు. అసలు మీరు ఏమంటున్నారు? మీరు మా అందరికి ఫ్రెండే కదా? ఫ్రెండ్? మీరందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మీ ఫ్రెండ్ కాదు, వీళ్ళు మీ ఫ్రెండ్ కాదు. పోనా పోనా మీరా? పోయినసారి మీరు నన్ను ఎంత కష్టపెట్టుంటారు. ఆ తర్వాత కూడా మిమ్మల్ని ఫ్రెండ్స్ గా అంగీకరిస్తానా? నేను ఫ్రెండ్స్ అంతా ఏమీ లేదు. నేను మిమ్మల్ని పగ తీర్చుకోవాలని ఇక్కడ తీసుకొచ్చాను. అందుకు అవకాశం మాకు లభించింది. ఎందుకంటే ఒకరోజు చూడ్డానికి కింగ్ లాగే ఉన్న ఒకరిని మేము చూసాం. ఇదిగో ఇక్కడ చూసారా, నిజమైన కింగ్ ని మేము బంధించాం. చూడ్డానికి అచ్చం కింగ్ లా ఉన్న ఆ మనిషిని మేము కింగ్ గా మార్చేశాం. రియల్ కింగ్ ఇక్కడే బందీగా ఉన్నాడు. ఎవరు బయటికెళ్లి ఈ విషయాలన్నీ చెప్పకూడదని మేము ఏ పీజియన్ కూడా ఇక్కడ ఎగరకూడదని నిషేధం విధించాం, తెలుసా? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మా ఈ దొంగ రాజాకి కొంచెం మ్యాజిక్ కూడా తెలుసు. ఆ మ్యాజిక్ తో ఎవరైనా ఎగరడానికి ప్రయత్నించారంటే ఈ రాజా వాళ్ళ రెక్కల్ని కత్తిరించేస్తాడు. మీరిద్దరూ ఇలా ఉంటారని నేను అస్సలు అనుకోలేదు. రియల్ కింగ్, నేను మిమ్మల్ని గుడ్డితనంగా నమ్మాను కదా. మీరిద్దరూ నన్ను ఇలా మోసం చేస్తారనుకోలేదు. మీకిద్దరికి రాజ్యమే కదా కావాలి, అది మీకు దొరికింది కదా. వీళ్ళని వెళ్ళని. రుద్రాన్ని చూసిన వెంటనే మీకు చాలా ధైర్యం వచ్చినట్టుగా ఉంది. వాళ్ళ కోసం మీరు మాట్లాడకండి. రుద్ర చాలా ప్రమాదంగా మనకు తయారయ్యాడు. ఇవాళ మిమ్మల్ని కాపాడడానికి వచ్చాడు. వీడిని వదిలేస్తే రేపు మళ్ళీ మిమ్మల్ని కాపాడడానికి వస్తాడు. అనాపనా, వీళ్ళని ఏదైనా చేస్తే నేను ఊరుకునేది లేదు. నువ్వేమీ చేయలేవు. ఎక్కువగా మాట్లాడావంటే నీ కథ కూడా మేము ఫినిష్ చేస్తాం. ఈ రుద్రాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఇక మీదట వీడు ఇక్కడ ఉండకూడదు. రుద్రా, రుద్రా, రుద్రా,
రుద్ర కళ్ళు తెరిచి చూడు. రుద్ర అరే ఏడుస్తున్నారా? బాగా ఏడవండి. ఏడిస్తే మనసు కాస్త తేలిక పడుతుంది. కానీ ఇక మీదట మిమ్మల్ని కాపాడడానికి ఇంకెవ్వరూ రారు. ఆ చిన్న పిల్లాడు రుద్రాన్ని ఏమీ చేయలేకపోయాడు. ఇక మీరేం చేయగలరు? ఈ పాటికి వాడు ఈ లోకాన్ని వదిలిపోయి ఉంటాడు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నిన్నటికీ సందేహించకండి. నేను స్పృహలో లేనని మీరు అనుకున్నారు, కానీ నిజానికి నేను స్పృహలో లేనట్టు నటించాను. నాకెప్పుడు స్పృహ వచ్చేసింది. మీరు ఎప్పుడు నా తాడు విప్పుతారని వెయిట్ చేస్తూ ఉన్నాను. Zibaiska Sakum Pustum! Zibaiska Magical Umbrella Creator! వీరులారా! అరే మనసుంటే మార్గం ఉంటుంది. మన రుద్ర చుట్టూ ఫ్లయింగ్ పిగ్నీస్ ఉన్నారే. రుద్ర తలచుకుంటే ఒక్క నిమిషంలో అందరినీ అంతం చేసేస్తాడు. కానీ నాకు బాగా తెలుసు, వాడు ఫ్లయింగ్ పిగ్నీస్ కి ఇబ్బంది కలగకూడదని అనుకుంటున్నాడు. కింగ్ స్థానాన్ని నువ్వు ఆక్రమించలేవు. నువ్వు నీ తప్పు నొప్పుకొని కింగ్ దగ్గర క్షమాపణ అడగడమే నీకు మంచిది. అప్పుడే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగలవు. నువ్వు నన్ను వదిలేస్తావా? ఇలాంటి కలలు కనడం ఆపేయి రుద్రా. అసలు తను ఏం చేస్తున్నాడు? ఇవాళ రుద్ర కథ ది ఎండ్ అయిపోయింది. రుద్ర, ఇప్పుడు నేను నీతో చెప్తున్నాను. నువ్వు నన్ను క్షమించమని అడిగితే పోతే పోనీలే అని నిన్ను వదిలేస్తాను. Zibaiska boom! Take boom! వదులు నన్ను. నువ్వు ఆ పిల్లాన్ని పట్టుకోవాలి, నన్ను కాదు పట్టుకునేది. నక్లీ కింగ్, నేను ఇప్పటి వరకు నేను గాయపరచాలని అనుకోలేదు.
నిన్నేం చేయాలో నిజమైన కింగే చెప్తారు. మమ్మల్ని క్షమించండి కింగ్. అనాపన మీరు క్షమాపణకి అర్హులు కాదు. మీ ముగ్గురికి 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నా. వీళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేయండి. రుద్ర మై డియర్ ఫ్రెండ్, నీకు చాలా చాలా థ్యాంక్స్. రండి, రుద్ర ఇక్కడికి వచ్చిన సందర్భంగా పార్టీ చేసుకుందాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.